హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను అరుణ. ఇవాళ సండే స్పెషల్ షాహీ బిర్యానీ చేస్తాను, చూద్దాం రండి. వాటికి కావాల్సిన సామాన్లు: ఒక 4 మీడియం సైజు ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి, పొడుగ్గా. తర్వాత కొత్తిమీర, పుదీనా ఒక కట్టండి, సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక 7 ఇలాచీలండి, ఒక 3 ఇలాచీలు, ఒక 7 లవంగాలు, ఒక 2-3 ఇంచీల దాల్చిన చెక్క అండి, ఒక 4 టమోటాలు చిన్నవి, ఒక 4 టమోటాలు, 1 కిలో చికెన్, 1 కిలో రైస్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది చూడండి, ఇవాళ మిక్సీ కొట్టి పెట్టుకున్నాను. తర్వాత కారం పొడి, దానికి బిర్యానీకి సరిపడా కారం పొడి, పెరుగు, పసుపు, ఉప్పు, ఇవేనండి కావాల్సిన సామాన్లు. స్టవ్ స్టార్ట్ చేద్దాం, చూద్దాం రండి. బిర్యానీ మనం ఆయిల్ వేసేసుకోవాలండి. ఎంత ఆయిల్ పడుతుందో చూసుకొని మనం బిర్యానీకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలాచి, లవంగా, చెక్క అన్నీ వేసేసుకొని వేంపేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేడెక్కుతుంది కదా. తర్వాత ఇవి వేయాలి. తర్వాత ఇవి వేగాయి కదా, ఆనియన్స్ వేసుకున్నాం. చూడండి, ఆనియన్స్ కలుపుకోవాలి. ఇవి ఆనియన్స్ వేగేటప్పుడే దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నామండి, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాం. పసుపు, ఉప్పు వేసేస్తే బాగా ఆనియన్స్ తొందరగా బ్రౌన్ కలర్ వస్తాయండి. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసి 5 మినిట్స్ వదిలేద్దామండి. చూడండి, ఆనియన్స్ వేసాం కదా, ఇంకొంచెం వేగాలండి, బ్రౌన్ రావాలి. వేగుతూ ఉన్నాయి ఇవి. తర్వాత మనం ఒక్కొక్కటి అన్నీ యాడ్ చేసుకున్నాము, ఇంకొంచెం బ్రౌన్ రావాలి. చూడండి, బ్రౌన్ అయినాయి కదా ఆనియన్స్. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నామండి. చూడండి, బాగా బ్రౌన్ వచ్చేసాయి, ఇలా బ్రౌన్ రావాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్ పోయే వరకు వేంపాలండి బాగా. తర్వాత టమోటో యాడ్ చేసేద్దాం. పచ్చివాసన పోయేలాగా వేంపాలి ఆయిల్లో. ఈ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగి మంచి స్మెల్ వస్తుంది. చూడండి, మంచి స్మెల్ వస్తుంది కదా. ఇప్పుడు మనం టమోటో యాడ్ చేసేస్తాం. టమాటో కూడా ఇలా సన్నగా తరుక్కోవాలండి. ఇలా సన్నగా తరిగామంటే తొందరగా ఆయిల్లో మగ్గిపోయి మిక్స్ అయిపోతుంది నీట్గా టమాటో. చూడండి, టమాటో కూడా యాడ్ చేసాం కదా. టమాటో ఇవన్నీ 3 అల్లం వెల్లుల్లి, ఆనియన్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ అవుతూ ఉందండి. చూడండి, ఇంకోసారి మిక్స్ చేసేసి మూత పెట్టుకున్నామండి. టమాటో తొందరగా మగ్గిపోతుంది. ఇదంతా బాగా నీట్గా సర్దుకు చేసేసుకొని తర్వాత మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ మూత పెడతామండి. చూడండి, టమాటో మగ్గిందేమో చూద్దాం రండి. చూడండి, టమాటో బాగా మగ్గింది కదా, ఇలా మగ్గాలి. టమాటో మగ్గింది కదా. తర్వాత మనం కొత్తిమీర, పుదీనా యాడ్ చేద్దామండి. ఇది బాగా సన్నగా తరిగేసి పెట్టేయాలి. టమాటాలో ఇది కూడా మిక్స్ అయ్యేలాగా తిప్పేసుకొని తర్వాత కారం యాడ్ చేసుకుందాం.
కారం ఒక 3 టేబుల్ స్పూన్లు వేద్దామండి. ఇది కూడా మిక్స్ అవ్వాలి. ఇంకా మనం ఫుడ్ కలర్ ఏం యాడ్ చేయమండి. ఈ కారం అంతే, గరం మసాలా ఏం లేదండి. ధనియాల పౌడరు ఇవన్నీ ఏం వేయరండి షాహీ బిర్యానీకి. అంత కారం ఒకటి. తర్వాత కర్డ్ యాడ్ చేసుకోవాలండి. చూడండి, 1 కప్పు పెరుగు, కమ్మని పెరుగు అండి, ఇది పుల్ల పెరుగు కాదు. ఇలా కప్పు పెరుగు వేసేసి ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలబెట్టేద్దాం. చూడండి, బాగా మిక్స్ అవ్వాలి. ఇదంతా బాగా నీట్గా మిక్స్ అవ్వాలి. తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకుందాం. వాటర్ లేకోకుండా చికెన్ బాగా నీట్గా పసుపు ఉప్పు వేసేసి క్లీన్ చేసుకొని వాటర్ అంతా వడగట్టేసి చికెన్ వేసుకోవాలండి. ఈ చికెన్ కూడా బాగా ఈ మసాలాలో మిక్స్ అవ్వాలి. మనము ఆనియన్స్ ఉడికేటప్పుడు సాల్ట్ వేసామండి. తర్వాత మనం సాల్ట్ ఎక్కడ యాడ్ చేయలేదు. కొంచెం సాల్ట్ వేసి చూసుకొని సాల్ట్ యాడ్ చేద్దాం. ఎందుకంటే ఈ టైంలో చికెన్ వేసిన తర్వాత మనం సాల్ట్ వేసామంటే చికెన్ ముక్కలకి ఉప్పు బాగా పడుతుందండి. చూడండి, కల్లుప్పు వేస్తున్నాను. ఈ సాల్ట్ కూడా మిక్స్ అయ్యేలాగా చికెన్ బాగా పట్టేలాగా ఇంకొకసారి మిక్స్ చేసేద్దాం. నీట్గా మిక్స్ అవుతుంది కదండి. హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుదామండి. నిమ్మకాయ కూడా పిండాం కదా. తర్వాత ఒకసారి మిక్స్ చేద్దాం. ఇప్పుడండి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేద్దామండి. ఈ చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేలాగా ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. చూడండి, చూద్దాం రండి చికెన్ బాయిల్ అయిందో. తర్వాత ఒకసారి మిక్స్ చేద్దామండి నీట్గా. చూడండి, వాటర్ అంతా చికెన్లో బయటకు వచ్చేసింది కదా, మసాలా అంతా పట్టింది కదా. తర్వాత మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నామండి. 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. 4 పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడుగ్గా తరిగేసుకున్నాను. ఇవి కూడా మగ్గేలాగా ఒకసారి తిప్పేసి వాటర్ యాడ్ చేసేద్దామండి. నేను ఈ గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ 3 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. 3 గ్లాసులకు 2 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. చూడండి, 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఈ చికెన్ మునిగేలాగా వాటర్ వేసేసి తర్వాత మూత పెట్టేద్దామండి. మనం అటుపక్క వాటర్ ఎసురుకి బియ్యం మరగాలి కదా, ఎసురుకి స్టవ్ ఆన్ చేసుకున్నామండి. ఇలా ఒక దబర తీసుకొని దబరాలో హాఫ్ వాటర్ తీసుకోవాలండి. మనం రైస్ మళ్ళీ దీంట్లో హాఫ్ బాయిల్ అవ్వాలి దమ్ పెట్టేకి. ఈ చికెన్ మీద మూత పెట్టేద్దామండి. ఈ చికెన్ ఉడుకుతూ ఉంటుంది. తర్వాత మనము దీంట్లో సరిపడా ఎసురు పెట్టాం కదా, దీనికి సరిపడా సాల్ట్ యాడ్ చేద్దాం. మన రైస్కి ఎంత సాల్ట్ సరిపోతుందో చూసుకొని సాల్ట్ యాడ్ చేశానండి. తర్వాత కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేస్తే అన్నం బాగా పలుకులుగా వస్తుంది. అందుకు
ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి, సాల్ట్ వేసాను, అంతే అండి, ఇంకేం లేదు. ఇది కొంచెం మరుగు రావాలి. మరుగు వచ్చిన తర్వాత రైస్ యాడ్ చేసేసుకున్నాం. ఆ లోపల చికెన్ కూడా మరుగుతూ ఉంటుంది. చికెన్ బాయిల్ అయిన తర్వాత ఈ చికెన్ వాటర్లోకి రైస్ యాడ్ చేసుకున్నామండి. మూత పెట్టేద్దాం. చూడండి, చికెన్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం రండి. చూడండి, మసాలా అంతా సైడ్కి వెళ్ళింది కదా, ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము. చికెన్ బాగా బాయిల్ అవుతుంది. ఈ మసాలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇది బాయిల్ అవ్వాలండి ఇంకొంచెము. ఈ తర్వాత మనము రైస్ తీసుకున్నాం కదా, రైస్కి ఇక్కడ ఎసురు పెట్టాం కదండి, ఎసురు మరుగుతాను చూడండి. మనం వాటర్ వంచేసుకొని ఈ రైస్ దాంట్లో యాడ్ చేసుకున్నామండి. మనం ఈ రైస్కి సరిపడా సాల్ట్, కొంచెం ఆయిల్ అన్నీ ముందే యాడ్ చేసాం కదా. తర్వాత ఈ రైస్ అంతా ఎత్తి దీంట్లో వేసేసుకొని తర్వాత 50% బాయిల్ అయ్యేలాగా చూసుకున్నామండి. మళ్ళీ తర్వాత 50% ఈ చికెన్లో మగ్గిపోతుందండి రైస్. నీట్గా రైస్ అంతా వేసేసుకోవాలి ఎసిట్లో. చూడండి, వేసాం కదా, ఇది ఒకసారి మళ్ళీ కలిపెట్టేసుకున్నాము. ఎసిట్లో రైస్ ఒకసారి మిక్స్ చేసి సాల్ట్ అంతా పట్టాలి కదా రైస్కి, మిక్స్ చేసేద్దాము. ఇవి వచ్చేసి కేసర్ రైస్ అండి, ఇవి బాస్మతి రైస్ కాదండి. కేసర్ రైస్ అయితేనే శాహీ బిర్యానీకి చాలా బాగుంటుందండి. బుల్లెట్ రైస్ అయినా బాగుంటుందండి, ఇవి రెండిట్లో ఏదైనా బాగుంటుంది. చూడండి, మన ఎసురు ఎంతవరకు వచ్చిందో రైస్ చూద్దామండి. ఎసిట్లో రైస్ ఉడుకుతూ ఉంది కదా. చూడండి, ఇలా రైస్ ఉడికేటప్పుడు మనము ఇలా రైస్ ఇలా అంటే 2 ముక్కలు అవ్వాలండి. అది 50% బాయిల్ అయినట్టు. చూడండి, ఇంకా అవ్వలేదు కదా రైస్, ఇంకొంచెం ఇంకొక 5 మినిట్స్ ఉంచేసి వాటర్ వంచేద్దామండి. చూడండి, ఎసురు మరుగుతుంది కదా, చికెన్ రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రైస్లోని వాటర్ అంతా వంచేద్దాం. చూడండి, ఇలా అవ్వాలండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసి %50 బాయిల్ అయిపోయిందండి రైస్. స్టవ్ కట్టేద్దామండి. చూడండి, ఇలాగా చిల్లులుగా గిన్నె ఒకటి తీసేసుకొని దాంట్లో మనము వాటర్ అంతా వంచేద్దామండి. ఇలా రైస్ అంతా వంపేయాలి. ఇలా రైస్ వంపేసి పక్కన పెట్టేసుకున్నామండి. తర్వాత మన చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి. మన చికెన్ కూడా బాగా మసాలా అంతా పైకి వచ్చి చికెన్ అంతా బాగా నీట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఆ రైస్ ఎత్తేసి ఈ చికెన్లో యాడ్ చేసేసుకున్నాం. చూడండి, రైస్ అంతా ఎత్తి దీంట్లో యాడ్ చేస్తాం. ఇది హాఫ్ బాయిల్ అయింది కదండి రైస్. ఈ చికెన్లో వాటర్కి ఈ రైస్కి సరిపోతుందండి. నీట్గా ఇలా మెతుకులన్నీ తీసేసి నీట్గా చూడండి, రైస్ అంతా ఈ వాటర్లో మిక్స్ చేసేయాలండి నీట్గా. కిందంతా చికెన్ ఉంటుంది. తర్వాత మనం ఈ రైస్ను ఇలా దమ్ పెట్టేకి నీట్గా లెవెల్ చేసేసుకోవాలండి. కింద ఉండే మసాలా అంతా కొంచెం పైకి రావాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి.
మనం చికెన్ అంతా మిక్స్ చేయని అవసరం లేదండి. ఎసురు పైకి వచ్చేలాగా కొంచెం గరిటెతో అలా ఫ్రెష్ చేసామంటే చూడండి మొత్తం నీట్గా వచ్చేసింది కదా, వాటర్ అంతా పైకి వచ్చేసింది. ఇలా లెవెల్గా చేసేసుకొని ఇది చూడండి, ఈ రైస్ కొంచెం పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు దమ్ పెట్టేకి ఇలాగా వేస్ట్ పెనం ఏదన్నా ఉంటుంది కదండి, దోశ పెనం అలాగా వేస్ట్గా మనం పక్కన పడేసి ఉంటాం కదా, అది కొంచెం ఆన్ చేసేసి స్టవ్ కింద పెట్టేసి ఇది మనము దీని మీద పెట్టేయాలండి. ఇప్పుడు దమ్ పెట్టేయాలి. ఒక 10 మినిట్స్ హైలో పెట్టుకోవాలండి. తర్వాత హైలో పెట్టేస్తే పెనం అంతా హీట్ అవ్వాలి కదా, తర్వాత మూత పెట్టేస్తాం. చూడండి, 1 స్పూన్ గీ వేసేసుకున్నాము సైడ్ ఇలాగా. మనం ఎక్కడ గీ యాడ్ చేయలేదండి. ఇప్పుడు దమ్ పెట్టేటప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు గీ యాడ్ చేసేసుకొని మనం ఇంకా దమ్ పెట్టేద్దామండి. ఈ దమ్ పెట్టేటప్పుడు నీట్గా మనము ఎసురు వాటర్ వంచేసాం కదా, అది తీసేసుకొని దీని మీద వెయిట్ పెట్టేసుకున్నాం. కింద ఆయిల్లోనే పెట్టుకోవాలండి 10 మినిట్స్. తర్వాత ఈ వాటర్ మనం వంచేసాం కదా, ఇది పైన పెట్టేద్దాం. ఇక్కడ పైన నుంచి హీట్ వస్తుంది కదా, అప్పుడు నీట్గా మనం 50% కదండి రైస్ బాయిల్ చేసాము. కింద దమ్ హీటు, ఈ పైన హీటుకు నీకు రైస్ నీట్గా బాయిల్ అయిపోతుందండి. అంతే అండి. ఒక 15 మినిట్స్ ఇలానే పెట్టేద్దామండి. 15 మినిట్స్ దమ్ పెట్టేసి వదిలేద్దామండి. తర్వాత 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం బిర్యానీ. బిర్యానీ రెడీ అయిపోయిందండి. 15 మినిట్స్ అయింది కదా, ఒకసారి రెడీ అయిందేమో ఓపెన్ చేసి చూద్దాం. ఈ హాట్ వాటర్ పక్కన పెట్టేద్దామండి, స్టవ్ కట్టేద్దాం. తర్వాత ఓపెన్ చేద్దాం. చూడండి బిర్యానీ ఎలా వచ్చిందో చూడండి. బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి. నీట్గా మనం వేసిన ఎసురుకి రైస్కి అంతా నీట్గా అయిపోయింది కదా చూడండి. ముక్క కూడా బాగా ఉడికిపోయింది. చికెన్ ముక్క చూడండి ఎలా సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఒకసారి అంతా మిక్స్ చేసేద్దామండి. చూడండి రైస్ చూపిస్తాను. చూడండి పలుకులుగా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది చూడండి. ఎక్కడే కానీ పలుకు గంజిగా లేకుండా నీట్గా అయిపోయింది. చూసారా? కలర్ కూడా చూడండి, మనం ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. ఎంత నీట్గా కలర్ వచ్చిందో చూడండి. షాహీ బిర్యానీ చూడండి ఎంత నీట్గా ఉంటుందో. స్మెల్ కూడా సేమ్ హోటల్లో ఎలా ఉంటుందో అలానే వస్తుంది. ఒక బౌల్లోకి తీసుకున్నాం. చూడండి బౌల్లోకి తీద్దాం. చూడండి ఈ ముక్కలన్నీ బాగా నీట్గా ఎత్తేద్దాం. చూడండి బౌల్లోకి ఎంత నీట్గా ఉంది చూసారా అండి. బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా నీట్గా ఉంటుందండి. ఒకసారి టేస్ట్ చేసి చూడండి. దీంట్లోకి మనము రహిత పెరుగు చట్నీ చేశాను చూడండి. పెరుగు చట్నీ అండి. ఇది చికెన్ గ్రేవీ అండి. చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సండే స్పెషల్ మా ఇంట్లో ఇవాళ మా పిల్లలకి మా ఆయనకి ఎంతో ఇష్టమైన షాహీ బిర్యానీ.